హాస్పిటల్ ఇది? పేషెంట్ హిస్టరీ కూడా సరిగ్గా వినకుండా. వదిలే, చిన్న గాయమేగా, నయమైపోతుంది. మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు కదా? ఎందుకని నేను అక్కడికి వెళ్ళి నుంచుంటా. తనకు మాత్రమే నువ్వు పెడుతుందా? లుక్, నాకు దెబ్బ తగిలింది. ఏ ఇది అది ఒకటా? తన చేతిలో ఒక పెద్ద ప్లేట్ ఉంది. దెబ్బ తగిలినప్పుడు డెటాల్ వేస్తే ఆ మంటను కూడా తను తట్టుకోలేదు. ఆ విషయం తెలుసా నీకు? నాకు తెలుసు, నేనేగా పెంచింది. నా గురించి కంగారు పడింది చాలు. వాళ్ళు కొట్టడానికి వచ్చింది నిన్ను. బుర్రకెక్కిందా లేదా? మీరు రండి. ఈ రోజంతా ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. డాక్టర్ ఏం చెప్పారు? టాబ్లెట్స్ ఏమైనా తీసుకోవాలా? చాలా భయంగా ఉంది మావయ్య. ఎందుకుమా? ఆ మినిస్టర్ పళని గురించి ఏదేదో చెప్తున్నారు. ఈ రోజు కూడా రౌడీలు వచ్చి పెద్ద గొడవ చేశారు. ఎంత చెప్పినా వీడు వినడు. నువ్వైనా కొంచెం చెప్పొచ్చు కదా. ఏం చెప్పమంటావమ్మా? వాడిది మీ నాన్న పోలికే. ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. చూడమ్మా, ఒకడు తప్పు చేస్తుంటే వాణ్ణి సరిదిద్దొచ్చు. సరైన పని చేస్తుంటే తప్పని ఎలా చెప్పగలం? వాడికి పెళ్లి జరిగి ఆ వచ్చే అమ్మాయే మార్చాలి. వాడు ఆఫీస్లో ఒక అమ్మాయి వాడిని ఇష్టపడుతున్నట్టుంది. వీణ్ణి ఒక అమ్మాయి ఇష్టపడుతుందా? మా అన్నయ్యకేంటి? ఏం లేదమ్మా, ఏమీ లేదు. రేపొస్తోంది, ఏంటో చూద్దాం. అన్నా, థ్యాంక్ యూ. ఎవరమ్మా? ఎవరు కావాలి? మదిమారన్, నేను అతనితో కలిసే వర్క్ చేస్తున్నాను. ఓహో, ఈ ఇల్లేనమ్మా, లోపలికి వెళ్ళండి. హాయ్. హాయ్. ఏంటిది? గిఫ్ట్. ఎవరైనా ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు ఇలా మందు బాటిల్ తీసుకొస్తారా? సరే ఇవ్వు. కమ్. మా అన్నయ్యని నువ్వు లవ్ చేస్తున్నావా? మా అన్నయ్యని లవ్ చేస్తున్నావా? యా. చెప్పావా? నాట్ యెట్. యు గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఇన్ a few days to cover an event. అప్పుడు చెప్తాను. ఓహో, వాడు కాదంటే ఇంకొకరిని చూసుకుంటా. బ్రిలియంట్. సి, ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ. వాటికి నువ్వు కరెక్ట్గా జవాబిస్తే ఐ థింక్ అబౌట్ లెటింగ్ దిస్ నాన్సెన్స్ హ్యాపెన్. ఓకే? ఓకే. క్వశ్చన్ నంబర్ 1. మీ నాన్నకి ఒంట్లో బాలేదు. అదే టైంలో మా అన్నయ్యకి ఒంట్లో బాలేదు. ఫస్ట్ ఎవరిని చూసుకుంటావు? మా నాన్నని. మీ అన్నయ్య. మీ అన్నయ్య. క్వశ్చన్ నంబర్ 2. యంగ్ టైగరా, పవర్ స్టారా? వాట్? దానికి లవ్కి ఏంటి సంబంధం? జస్ట్ ఆన్సర్ ద క్వశ్చన్. ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. క్లవర్. క్వశ్చన్ నంబర్ 3. నువ్వే చూస్తున్నావు కదా, అన్ని పనులు ఆడే చేస్తున్నాడు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వే అన్నీ చేయాలి. ఓకేనా? నువ్వు చేయవా? హలో, ఇంటర్వ్యూ నీకు, నాకు కాదు. ఓకే. ఆయనే మా నాన్న. ఒక పెద్ద స్కూల్ స్కామ్ ఎక్స్పోజ్ చేయడం వల్ల వాళ్ళంతా కలిసి ఆయన్ని చంపేశారు. మా అన్నయ్య నన్ను పెంచాడు. పాత సినిమాలో ఉండే హీరోల్లా పని చేస్తూనే చదువుకున్నాడు. నన్ను చదివించాడు. హీరోనే. హే, బట్టలు ఆరేయడానికి పైకి రమ్మంటే హే, ఇక్కడేం చేస్తున్నావు? ఏ, ఆఫీస్లో మేము కలిసి. పాపా వెళ్ళు. Tara, if you hurt my brother, I'll hunt you down and I'll kill you.
ఆ ఎక్స్ మినిస్టర్ పళనిని అంత కష్టపడి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఎక్స్పోజ్ చేశాం. ఎవిడెన్స్ చేతిలో ఉంది, రిలీజ్ చేద్దామంటే బాస్ వద్దంటున్నారు. ఆ ఎవిడెన్స్ తో మనం ఏం చేసుకుంటాం? అలాంటి వాడిని తీసుకుని లోపల పడేయాలి, వదిలిపెట్టకూడదు. నో థ్యాంక్స్. మ్యామ్ విస్కీ లార్జ్ నీట్. రిపీట్. ష్యూర్ మ్యామ్. ఐ విస్కీ. మారన్, బిగ్ సెలబ్రిటీ రైటర్ మారన్, నాకు నువ్వు నచ్చావు. నీ చెల్లెలు ఇంకా బాగా నచ్చేసింది. బేసికలీ ఇదొక చక్కని సెటప్. నువ్వు యావరేజ్ గా ఉంటావు, నేను సూపర్ మోడల్ గా ఉంటాను. నువ్వు బ్లాక్, నేను వైట్. నువ్వు బ్రిలియంట్, నేను బ్రిలియంట్ నే. ప్యార్ ఏంటి? భలే కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. హే, నువ్వు పోజులు కొట్టేటట్టయితే నేను వేరే సీట్ లో కూర్చుంటాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నో గేమ్స్, స్ట్రైట్ గా చెప్పేయాలి. వెళ్ళి వేరే సీట్లో కూర్చో. మారన్, నీ వల్ల రూలింగ్ పార్టీ వాళ్ళు మన ఛానల్ మీద డిఫర్మేషన్ కేసు పెట్టారు. 1000 సార్లు చెప్పుంటాను ఈ న్యూస్ వెయ్యొద్దు అని. ఎక్స్ మినిస్టర్ మీద న్యూస్ వెయ్యాలంటే ఎవిడెన్స్ ఉండాలి. మారన్ సార్, ఈ స్కామ్ గురించి కన్ఫర్మ్ గా తెలుసా? సార్ తెలుసు సార్, ఆ ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి సార్. రిలీజ్ చేస్తానని చెప్పండి, కన్ఫర్మ్ గా మీకు ఇస్తాను సార్. అయినా రిలీజ్ చేయడానికి ఎందుకు సార్ అంత భయం చెప్పండి? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాస్తవాలు చాలా మందికి అన్కంఫర్టబుల్ గా ఉంటాయి. తెలుసు సార్, మా నాన్న ఇలా చాలా మందిని అన్కంఫర్టబుల్ చేసే చనిపోయారు. నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ. రే, ఇదేమైనా చిల్లర పని అనుకున్నావా? చిన్నపిల్లల్ని పంపించావు, వాళ్ళు వెళ్ళి తనులు తినొచ్చారు. అయినా నువ్వు వెళ్ళుండాలరా. సరే నువ్వు వదిలే, నేను చూసుకుంటాను. తనులు తినొచ్చాను. నీళ్ళు మీకు అసలు సిగ్గుగలేదా? నా రాజకీయ జీవితం అంతమైపోతుందిరా. ఇది చాలా సీరియస్ విషయం రా, సీరియస్ గా హ్యాండిల్ చేయాలి. వీళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాం, వీళ్ళ గురించి ఎందుకు రాశాను, వాడు వణికిపోవాలి. చూడండి, మీరేం చెయ్యక్కర్లేదు, చెడగొడతారు. బయట నుంచి మనుషుల్ని పిలిపించండి. రే, ఆ మారన్ భయపడాలి. ఏంటి సడన్ గా మీట్ అవ్వాలి అంటున్నావు? సర్లే, 7 o'clockకి కాఫీ షాప్కి వచ్చాయి. రే, ఏంటి మళ్ళీ ఫోన్ చేస్తా? కిందికి వెళ్ళి ఇల్లు చూసుకో, నేను బయటకు వెళ్తున్నాను. హే, తారన్ మీట్ అవడానికి బయటకు వెళ్తున్నానే. నేను నా బాయ్ ఫ్రెండ్ని కలవబోతున్నాను రా. బాయ్ ఫ్రెండా? కామెడీ చెక్. నీకు బాయ్ ఫ్రెండ్ ఏంటే? నిజమేరా, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. దుర్మార్గురాలా, నేను నీకు అన్ని చెప్తున్నాను కదా, నువ్వు మాత్రం దాచిపెట్టావు. అవును, నీతో చెప్తే వాడు ఎవరు ఏంటి అది ఇది అని ఆరాధిస్తావు. ఆడు కంగారు పడి పారిపోతాడు. ఇప్పుడు కూడా వాడిని మీట్ అయ్యి మా అన్నయ్య యొక్క ప్రేమ సైకో, నువ్వు ప్రిపేర్గా ఉంటామని చెప్పబోతున్నాను. నేను ఇది ఒప్పుకోను. తమరికి గర్ల్ ఫ్రెండ్ ఉంటేనేమో మేము ఒప్పుకోవాలి, మాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే తమరు ఒప్పుకోరా? నేను వెళ్ళి 9:30కి వస్తాను. ఏ ఆగు ఆగు. ఆ? నీ బర్త్డేకి ఇద్దాం అనుకున్నా, ఇదిగో ఇది మంచి టైమే. ఏంటిది? చూడు. హే, ఎప్పుడు కొన్నావురా? ఇప్పుడే. పెట్టుకో.
బాగున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. చిట్టి జాగ్రత్తగా వెళ్ళవే. సరే ఓకే రా అన్నయ్య, బాయ్. శ్వేత, ఎక్కడికమ్మా? మీ ఇంటికి అల్లుడిని తీసుకురావడానికి వెళ్తున్నాను. సరే సరే.